యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 దినములు తన ప్రజలకు, తను నమ్మిన వారికి, తన శిష్యులకు, అనేక మందికి 40 దినముల వరకు అగుపడుచు తాను బ్రతికి ఉన్నాడని ఇశ్రాయేలీయులకందరికీ తెలియజేయవలసిందిగా ఆయన శిష్యులకు ఆజ్ఞాపించి పరలోకమునకు ఆరోహణులయ్యాడు. ఆరోహణమైనప్పుడు ఆయన శిష్యులను మాత్రమే తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మనం ఆయన ఆరోహణమైనటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం నుండి 53వ వచనం వరకు, అంటే ఆఖరి వచనాలు. ఆయన బేతనియకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహదానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండేది. శిష్యులు ఆయన ఆరోహణను చూచారు. చూచినప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణ అవ్వకముందు శిష్యులను పిలిచి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, నేను మరల వచ్చే వరకు యెరూషలేములో ఉండి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి, నా తండ్రి వలన పొందిన దాన్ని మీకు ఇచ్చుచున్నాను అని ఆ పరిశుద్ధాత్మను దేవుడు శిష్యులకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను పొందినటువంటి శిష్యులు మరి యెరూషలేములో నుండి బయలుదేరి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేశములకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోయారు. దానిలో పరిశుద్ధుడైనటువంటి తోమ భారతదేశానికి కూడా వచ్చి దేవుని యొక్క సువార్తను అందించాడు. అట్టి నిజమైనటువంటి సజీవుడైనటువంటి సత్యదేవుని వాక్కులను మనకు కూడా వినిపించి ఆయన్ని ఆరాధించడానికి శక్తిని దయచేశాడు. అయితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా పౌలు గారు చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ దేశము అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. ఈ మాట చెప్పి వారు చూస్తుండగా ఆయన పరలోకమునకు ఆరోహణుడాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి వద్ద నిలిచిరి. గల్లయ్య మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవదూతలు శిష్యులకు చెప్తా ఉన్నారు, మీరెందుకు ఇంకా పైకి చూస్తున్నారు, ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఆయన పరలోకమునకు ఆరోహణులై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కాబట్టి మీరు ఆకాశమునకు చూడవలసిన పని లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మరలా తిరిగి వస్తానని మీతో చెప్పిన రీతిగా ఆయన తిరిగి వస్తాడు. ఆయన రాకడ వరకు ఎదురు చూడండి అన్నాడు. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప కుమారుడైనను పరలోకమందలి
దూతలైనను ఎరుగరు అన్నాడు. అది దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ఆయన ఎప్పుడు భూలోకానికి రావాలో ఆయన పంపబడతాడు. ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మార్కు సువార్తలో ఈ విధంగా చెప్తున్నాడు. 16:19 ఇలాగూ ప్రభువైన యేసు వారితో కూడా మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యోహాను గ్రంథంలో 14:2 ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళి సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని చెప్పాడు ప్రభు. కాబట్టి ఆ మార్గంలోనే మనం నడుస్తున్నాం, యేసును ఆరాధిస్తున్నాం. ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు, మన కొరకు నివాసాలు సిద్ధపరచ వెళ్ళాడు అని మనకి సంపూర్ణంగా విశ్వాసముతో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. అయితే ఆయన రాకడ ఎలా ఉంటుంది అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నట్లుగా మళ్ళా సువార్తలో రాస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 24 మెరుపు తూర్పున పుట్టి పడముట్టికి ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుష్య కుమారుడిని రాకడయు ఉండును. కాబట్టి మనుష్య కుమారుడి రాకడ ఎంత స్పీడ్గా ఉంటుందో, ఆయన మేఘాల మీద కొనుక్కోబడ్డాడు, మరలా మేఘాల మీద ఆయన వస్తాడు. కాబట్టి మేఘాల మీద నుంచి ఆయన వచ్చినప్పుడు మనం ఏమై ఉంటామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయనను పోలి ఉంటాం అని ఎరుగుదాము అంటాడు. కాబట్టి ఆయన్ను పోలి ఉంటే పరలోక రాజ్యమునకు మనము అర్హులం అవుతాము. అలాగ అర్హులమైనటువంటి వారిని తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిస్తానని ప్రభు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం ఏంటంటే జీవ పునరుత్థానాన్ని నీకు నాకు ఇస్తాడు. ఇదే పరలోకంలో మనము జీవించే కాలం. ఆ పరలోక పట్టణము ఎలా ఉందంటే, పరలోక పట్టణానికి 12 గుమ్మాలు, 12 గుమ్మాల్లో మొదటి గుమ్మము సూర్యకాంతము, 12వ గుమ్మము సుగంధము అని చెప్పాడు. అలాంటి పరలోక రాజ్యంలో జీవనది ఉంటుంది. ఆ జీవనది ఇరువైపులా జీవవృక్షం ఉంటుంది. అది నెలకు కాపులు కాస్తుంది, 12 నెలలకు 12 కాపులు కాస్తుంది. జయించు వారిని అలాగూ జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి జీవవృక్ష ఫలములను మనం భుజించి ఆయనతో కూడా సదాకాలము ప్రభువుతో సంతోషిస్తాం. ఆమెన్.